హలో వ్యూవర్స్, ఏం లేదండి. ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు. సడన్గా వాళ్ళందరూ వచ్చేస్తూనే నాకు ఏం చేయాలో తోచలేదు. సరే, ఇంట్లో బ్రెడ్ మటుకే ఉన్నిందనమాట. సరే, ఈ బ్రెడ్తో ఈ రెసిపీ చేసి ఎందుకు ఇవ్వకూడదు అనుకొని నేను ఈ రెసిపీ చేశాను వాళ్ళకి. వాళ్ళు ఈ బ్రెడ్ రెసిపీ తింటూనే బ్రెడ్తో ఇంత బాగా రెసిపీ చేసుకోవచ్చా, ఇంత టేస్ట్గా ఉంటుందా అని అన్నారు. అప్పుడు వాళ్ళ సంతోషాన్ని చూస్తూనే ఆ సంతోషాన్ని మీకు చేర్చాలనేసరి ఈ రెసిపీ మీ ముందరికి తీసుకొస్తున్నాను. మరి వెళ్దామా వీడియో లోపలికి? రండి. ముందుగా ఒక బౌల్లోకి సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూను, సన్నగా తరుక్కున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూను, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని, అర ఉల్లిపాయ అన్నీ సన్నగా తరుక్కోవాలన్నమాట. మొత్తం బౌల్లో వేసుకొని ఒక అర టీ స్పూన్ జింజర్ పౌడరు, మీకు జింజర్ పౌడర్ దొరకకపోతే గ్రేటెడ్ జింజర్ వాడచ్చు అన్నమాట. అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఉప్పు వేసుకోండి, బాగా కలుపుకోండి. సరేనా? ఇప్పుడు దీంట్లోకి 2 కోడిగుడ్లు వేసుకొని బాగా బీట్ చేయండి. చూసారా, ఇలాగా బీట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ. ఇప్పుడు అందులోకి అర కప్పు పాలు వేసుకొని మొత్తం బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వాటిని ఎడ్జెస్లో ఇలా కట్ చేసేసేయండి. ఆ బ్రౌన్ మటుకు కట్ చేస్తే చాలు. సరేనా? మీకు ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ చేస్తే చాలా ఇష్టపడి తింటారు ఈ రెసిపీని. ఇలాగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ అంతా ఒక పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. మూకుడు పెట్టుకొని అందులోకి కొంచెం బటర్ వేయండి. ఇప్పుడు అందులోకి నూనె కూడా వేసుకొని ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇలాగా కొంచెం కాలనివ్వండి. చూసారా, బటర్ వేయకపోతే మీ బ్రెడ్కి టేస్ట్ ఉండదన్నమాట. బటర్ తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని మన ఎగ్గులోకి ముంచి ఇప్పుడు దాన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసి మెల్లిగా మన నూనెలోకి వేసుకోండి. చూసారా, ఇలాగా. ఒక పక్క కాలుతూనే మరోపక్కకి తిప్పుకోండి. ఫ్లేమ్ ఇప్పుడు కొంచెం మీడియం లోలో పెట్టుకోండి. సరేనా? చాలా నాజుగ్గా ఉంటుంది. మెల్లిగా తిప్పుకోండి, ఎక్కడ విరగకూడదు. చూసారా, ఇలా చక్కగా మీ బ్రెడ్ కాలిన తర్వాత మెల్లిగా ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో తీసేసుకోండి. చూసారా, ఈ స్నాక్ ఎంత బాగా తొందరగా రెడీ అయిపోయిందో. తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది వేడివేడిగానే తినాలి, చల్లారిపోతే అంతగా బాగుండదు. సరేనా? దీనికి టొమాటో సాసు, స్వీట్ చిల్లీ సాసు, మయోనైస్ లేకపోతే మింట్ చట్నీనే వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలు ఏమన్నారో ఈ రెసిపీ గురించి కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.